ఇక కొమరం భీం జిల్లాలో 2 విడత ఇంద్రమ్మ ఇళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో 2 విడత ఇంద్రమ్మ ఇళ్లకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాలు కూడా చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలు కూడా ఉండడం జరిగింది. 2 విడత ప్రారంభోత్సవం చేస్తున్నారు. 1,00,000 గృహ ప్రవేశాలు, అలాగే 2 విడత ప్రారంభోత్సవం కూడా గృహ ప్రవేశాలు అయితే చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రమ్మ ఇళ్లను పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. గృహ ప్రవేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆ లైవ్ ద్వారా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అలాగే ముఖ్య అధికారులు, నాయకులు కూడా అక్కడ పాల్గొనడం చూసుకోవచ్చు. ఇక కొమరం భీం జిల్లాలో 2 విడత ఇంద్రమ్మ ఇళ్లకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాలు కూడా చేయించారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యూ. జిల్లాలోని కొటారి మండలంలో ఉన్న కొత్తగూడ గ్రామానికైతే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇటు కొత్తగూడ గ్రామానికి సంబంధించి 25 ఇందిరమ్మ ఇండ్ల అయితే ఇటు అధికారులు అయితే నిర్మాణాలను అయితే పూర్తి చేశారు. ఇటు ఇందిరమ్మ పథకం 2వ విడత కింద కూడా పైలాన్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పైలాన్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ కొలంగూడకు చెందినటువంటి కొలం ఆదివాసులతోటి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖాముఖి నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇటు కాకినాడ ఎక్స్ప్రెస్ లో నిర్వహించేటువంటి పట్టణ ప్రగతి ప్రజాపాలన పట్టణ ప్రగతి బహిరంగ సభలోనైతే ఆయన పాల్గొనున్నారు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 112 కోట్లతోటి పలు అభివృద్ధి పనులకైతే ఆయన ఇక్కడ శ్రీకారం అయితే చుట్టనున్నారు. అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలైతే రేవంత్ ఎటువంటి హామీలు బహిరంగ సభలో ఇటు జిల్లాకు ఎటువంటి హామీలు గుప్పిస్తారంటూ ఇటు జిల్లా ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కొమరంభీం జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఆదివాసీ గుడాలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఆదిలాబాద్ లో ఇటు ఇంద్రవెల్లో నిర్వహించిన సభ సక్సెస్ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణమైన నేపథ్యంలో ఆదివాసీ గుడాలను కూడా తాము అభివృద్ధి చేద్దామంటూ గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే హామీలు ఇచ్చారు. ఈ మేరకు ఈ సభ ద్వారా మరికొన్ని ఎటువంటి వరాలు గుప్పిస్తారంటూ కూడా జిల్లా ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు ఆదివాసీ గుడాలకు కూడా పూర్తిగా రవాణా సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాల కల్పన లేదు, పూర్తిగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మరి సభ ద్వారా మరిన్ని వరాల జల్లు గుల్పించి ఇటు ఆదివాసీ గుడాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారా అనేది కూడా ఓవైపు వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత నెలలోనే ఇటు తుమ్మిడిహెట్టి పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అయితే తుమ్మిడిహెట్టి పర్యటన అయితే రద్దు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు కొమరంభీం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో తుమ్మిడిహెట్టుకు సంబంధించి ఎటువంటి వరాల జల్లు గుప్పిస్తారని కూడా ఇటు జిల్లా వాసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఇటు ఇందిరమ్మ ఇండ్ల 2వ పైలట్ పథకానికి సంబంధించి అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 25 ఇండ్లనైతే కొలంగూడకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు నుంచి కూడా కొలంగూడకు సంబంధించినటువంటి కొలం ప్రజలైతే సొంత ఇంటి కల కావాలని ఎన్నో ఏళ్లుగానైతే వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇందిరమ్మ పథకం ద్వారా ఇటు ఇండ్ల పథకం ద్వారా తమకు సొంత ఇల్లు లబ్ధి చేకూరడంతో అయితే గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 2వ విడతకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి అయితే ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాటు అయితే చేసింది. ఆ పైలాన్ ప్రాజెక్ట్ ని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని చూస్తున్నాం. ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశాలు అయితే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు. ఇంద్రమ్మ గృహ ప్రవేశాలు అయితే చేస్తున్నారు. 2 విడత ఇంద్రమ్మ ఇళ్లకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు, పొంగులేటి మంత్రులు అక్కడ చాలా మంది కూడా ఉండడం చూస్తున్నాం. ఇక 112.14 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 15 కోట్లతో అభివృద్ధి పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఇక కొమరం భీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు. ఇంద్రమ్మ గృహప్రవేశాలు అయితే చేయిస్తున్నారు. సామూహిక గృహప్రవేశాలు చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ అధికారులు, నాయకులు, మంత్రులు కూడా పాల్గొన్నారు. చాలా మంది అధికారులు కూడా ఉండడం చూసుకోవచ్చు. ఐన్యూస్ స్క్రీన్ పై దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. 2వ విడత ఇంద్రమ్మ ఇళ్లకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామూహిక గృహప్రవేశాలు చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు.